కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ సర్వపాపాలు కూడా నివృత్తవుతాయని స్కందపురాణం అంతర్గత కాళేశ్వరఖండం వివరిస్తుంది. ఒకటే ప్రాణవాటపైన రెండు శివలింగాలు, కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాళుడు అనగా యమధర్మరాజు, యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించే వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోటి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. మొదటిగా భూలోకంలో కూడా ముక్తీశ్వర స్వామి వారిగా వలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు భోలాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమే అడుగుతానమాట, యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరమైన తపస్సు చేస్తున్నారు, మీ తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీరు ముక్తీశ్వర స్వామివారిగా వలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు, నా ప్రణీతాన్ని వచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు, నా అగ్నిస్తంభం చల్లకపోయింది, నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుడు ప్రార్థించాడు. ఆ మొరాలకించి ఈశ్వరుడు ఒక వరమిచ్చాడనమాట. కలియ ప్రాంతంలో కాళేశ్వర క్షేత్రంలో నేను ముక్తీశ్వర స్వామివారికి వెలుస్తున్నాను, నా ఈ లింగం పక్క మీ యొక్క పేరుతో లింగ ప్రతిష్టాపన చేయండి, ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చాడనమాట. ఆ వర ప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిగా ఒకటే ప్రాణవాడిపైన 2 శివలింగాలుగా వెలిసాయన్నమాట. మొదటగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వర స్వామివారిని పూజించాకే ఇక్కడ ముక్తేశ్వర స్వామిని పూజించాలి. ముక్తేశ్వర స్వామివారి పైన 2 నాస్కారంధ్రాలు. ఈ నాస్కారంధ్రాల్లో మనం ఎన్ని లక్షల బిందెలు అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ 3 కలయికే త్రివేణి సంగమం. అలాగే ఆంధ్రదేశానికి త్రిలింగ క్షేత్రం అని పేరు. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, కాళేశ్వరంలో కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు, దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం. అలాగే ఈశ్వర సద్యోదాతర పంచముఖుడు, ఊర్ధ్వముఖము, 4 వైపులా 4 ముఖాలు, గర్భాలయానికి 4 ద్వారాలు ఉన్న క్షేత్రం. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, నేపాల్ పశ్చిమతాదాలయంలో, తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రమే గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే ఈ క్షేత్రానికి కాశీ కంటే వరిమలంత వాసి ప్రఖ్యాతి. కాశీ కంటే ఈ క్షేత్రం వరిములంత గొప్పదని జయ విజయులకు సూర్య భగవానుడు తులాభారం వేసి నిరూపించాడు కాబట్టి అరసవెల్లి, కోనాడ్, తన కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే సూర్యనారాయణ స్వామి కొలువైన క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు శుభానందమాత. శుభాలు ఆనందాలు చేకూర్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి స్వరూపంలో కొలువైన క్షేత్రం. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి దేవాలయం 3 ఉన్నవి. కాశ్మీర్లో బాల సరస్వతి, బాసలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో మహాసరస్వతిగా ప్రౌఢ సరస్వతిగా పేరుగాంచిన క్షేత్రంలో సరస్వతి అమ్మవారి కొలువైన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయం. అలాగే మనకు అన్ని క్షేత్రాలలో ఒక పుష్కరం మాత్రం ఉంటుంది. కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమ క్షేత్రం. ఈ క్షేత్రంలో 3 పుష్కరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు సంభవిస్తవి. గత సంవత్సరం 2025 సంవత్సరంలో మే 15 నుండి 26 వరకు సరస్వతి నదికి ఆది పుష్కరాలు నిర్వహించడం జరిగింది. అలాగే బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశించేటువంటి చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఏ పుష్కరానికైనా ఆది పుష్కరము, మధ్య పుష్కరము, అంత్య పుష్కరాలు కూడా ఉంటవి. దాంట్లో 365 రోజులు కూడా పుష్కరం ఉంటుంది. మధ్యాహ్న కాలంలో పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించి దేవత పిండ ప్రదానాలు చేయడం చాలా విశేషం. అలాంటిది ఈ సంవత్సరము మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు సరస్వతి నదికి అంత్య పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మ ఆచార ప్రకారంగా నదీ స్నానం ఆచరించడం చాలా విశేషం. అలాంటిది ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానం ఆచరించి తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించడం వారి యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ పుష్కర సమయంలో పిండ ప్రదానం చేయడం కూడా విశేషం. కాబట్టి ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించి భక్తులందరూ కూడా పునీతులు కాగలరు. అలాగే ఈ పుష్కరాల 12 రోజుల సమయంలో సాయంకాలం పూట కాశీ పండితులచే నదీ హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 12 రోజుల పాటు సాయంకాలంలో తెప్పోత్సవం ఉంటుంది. ఈ 12 రోజులు ఇష్టకామ్యానికి వివిధ రకాలైనటువంటి 12 రకాల హోమాలు,
అలాగే మహారుద్రము, చివరి రోజున లఘురుద్రము హోమము, తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారు దర్శించి పునీతులు కాగలరు.